ఇంతకుముందు వీడియోలో మీకు ఇంగ్లీష్ మెథడాలజీకి సంబంధించి ఓల్డ్ ఇంగ్లీష్ గురించి వివరించడం జరిగింది. మీరు ముందు వీడియోను చూసి ఈ వీడియో చూసినట్లయితే మాత్రమే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కాబట్టి ప్రతి వీడియోను మిస్ కాకుండా మీరు చూసినట్లయితే ఇంగ్లీష్ మెథడాలజీలో మీకు ఒక పూర్తి అవగాహన అనేది కలుగుతుంది. అయితే మిడిల్ ఇంగ్లీష్ కానీ తీసుకున్నట్లయితే మిడిల్ ఇంగ్లీష్ అనేది ఏ కాలం నుంచి ఏ కాలానికి సంబంధించిందంటే క్రీస్తు శకం 1100 నుంచి 1500 ఏడి మధ్య కాలంలో డెవలప్ అయినటువంటి లాంగ్వేజ్ ఏంటంటే మిడిల్ ఇంగ్లీష్. అయితే మిడిల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ఎలా డెవలప్ అయింది అనేది ఇక్కడ మనం తెలుసుకోబోతున్నాం. అయితే ఇక్కడ ముఖ్యంగా దీని గురించి తెలుసుకునే ముందు మనం ఫ్రాన్స్ దేశాన్ని గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఫ్రాన్స్ దేశంలో ఉత్తర ప్రాంతంలో నార్త్ ప్రాంతంలో వచ్చేసి ఒక తెగవారు నివసించేవాళ్ళు. వారిని ఏమంటారంటే నార్మన్ అని అంటారు. నార్మన్ అనేటువంటి ఒక తెగవారు ఎథనిక్ గ్రూప్ వారు ఎక్కడ నివసిస్తున్నారంటే నార్థర్న్ ఫ్రాన్స్లో నివసిస్తున్నటువంటి ఒక తెగ ఏంటంటే నార్మన్. అయితే ఈ ఎథనిక్ గ్రూప్కి లీడర్ ఎవరు అంటే ఆ ప్రాంతం యొక్క పరిపాలకుడు, ఆ ఫ్రెంచ్ రూలర్ ఎవరు అంటే విలియం అనేటటువంటి ఆయన ఆ ప్రాంతానికి రూలరు. అంటే నార్మన్ తెగవారికి నాయకుడిగా ఎవరున్నారంటే విలియం. ఇక్కడ విలియం కాంకరర్ అంటే ఆయన ఒక విజేత, అనేక దేశాల మీద దండయాత్ర చేసి ఆ దేశాలని ఆక్రమించుకుంటే ఒక విజేతని ఏమంటారంటే కాంకరర్ అంటారు. కాబట్టి ఈయన విలియం కాంకరర్ అంటారు. అందుకే ఈ విలియం కాంకరర్ని డ్యూక్ ఆఫ్ నార్మాండీ అంటారు. నార్మాండీ అనేటటువంటి తెగకి ప్రభువుగా ఉన్నాడు. అయితే నార్మాండీ అనేటటువంటి తెగకి ప్రభువుగా ఉన్నట్టు ఈయన్ని ఏమంటారంటే డ్యూక్ ఆఫ్ నార్మాండీ అంటారు. నార్మాండీ అనేది ఒక తెగ ప్రజలు, ఆ ప్రజలకు నాయకుడిగా ఉండే వ్యక్తినే విలియం కాంకరర్ అంటారు. అయితే ఇక్కడ ఈ ఉత్తర ఫ్రాన్స్ ప్రాంతంలో ఈ నార్మన్ పీపుల్ వచ్చి మాట్లాడేటటువంటి భాష ఏంటి అంటే యాంగ్లో నార్మన్ అనేటటువంటి భాషని ఉత్తర ఫ్రాన్స్లో అంటే నార్త్ నార్త్ ప్రాంతంలో నార్మన్ తెగవారు మాట్లాడేటటువంటి భాష ఏంటి అంటే యాంగ్లో నార్మన్ అనే భాషని మాట్లాడుతున్నారు. అయితే ఈ యాంగ్లో నార్మన్ అనే భాష వచ్చేసి ఏ బ్రాంచ్ నుంచి పుట్టుకొచ్చిందంటే జర్మనిక్ బ్రాంచ్ నుంచి. ఇంతకుముందు మనం బ్రాంచ్లు అనేటివి తెలుసుకోవడం జరిగింది. ఆ బ్రాంచెస్లో ఈ యాంగ్లో నార్మన్ అనేటటువంటి భాష ఏ బ్రాంచ్ నుంచి పుట్టిందంటే జర్మనిక్ అనేటటువంటి బ్రాంచ్ నుంచి వచ్చినటువంటి భాష ఏంటి అంటే యాంగ్లో నార్మన్. ఈ యాంగ్లో నార్మన్ ఎక్కడ మాట్లాడుతున్నారు అంటే ఫ్రాన్స్ ఉత్తర ప్రాంతంలో. ఏ తెగవారు మాట్లాడుతున్నారంటే నార్మన్ అనేటటువంటి తెగవారు. ఈ నార్మన్ తెగకి ప్రభు ఎవరు అంటే విలియం. ఈయన్ని విలియం కాంకరర్ ఎందుకంటారంటే అనేక దేశాలపైన దండయాత్ర చేసి విజయాన్ని సాధించాడు. అయితే ఈ యాంగ్లో నార్మన్ అనేటటువంటి భాష ఎక్కువగా దేని చేత ప్రభావితమైంది, ఇన్ఫ్లుయెన్స్ కాబడింది అంటే లాటిన్ లాంగ్వేజ్ చేత ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ కాబడింది. అయితే ఇక్కడ ఏంటి అంటే ఈ ఫ్రెంచ్ రూలర్ అంటే డ్యూక్ ఆఫ్ నార్మాండీ అంటే ది పర్సన్ హూ ఈజ్ ఏ రూలర్ ఆఫ్ ది నార్మన్ పీపుల్. హీ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ డ్యూక్ ఆఫ్ నార్మాండీ. ది లీడర్ ఆఫ్ ది Norman people, he invaded on the British Islands. He occupied the British Islands. ఇన్వేడెడ్ మీన్స్ ఇక్కడ ఇన్వేడెడ్ అంటే దండయాత్ర చేశాడు. ఎవరు దండయాత్ర చేశాడు అంటే విలియం కాంకరర్. ఈ ఇన్వేడెడ్ ఆన్ ది బ్రిటిష్ ఐలాండ్స్ అండ్ ఆక్యుపైడ్. అంటే ఇక్కడ యాంగ్లో నార్మన్ తెగవారు కూడా బ్రిటిష్ ఐలాండ్స్లో సెటిల్ కావడం జరిగింది. ఎందుకంటే ఫ్రాన్స్ దేశం నుంచి అక్కడ దండయాత్ర జరగడం, అక్కడ దాన్ని ఆక్యుపై చేసుకోవడం, బ్రిటిష్ ఐలాండ్స్లో సెటిల్ కావడం జరిగింది. ఇంతకుముందు మనం చెప్పుకున్న వీడియోలో యాంగ్లో సాక్సాన్ కూడా అక్కడ సెటిల్ కావడం జరిగింది. యాంగ్లో సాక్సాన్ అనేటువంటి వాళ్ళు సౌత్ డెన్మార్క్ నుంచి వచ్చారు. దక్షిణ డెన్మార్క్ ప్రాంతం నుంచి బ్రిటిష్ ఐలాండ్స్ని ఆక్రమించారు. కాబట్టి ఇక్కడ యాంగ్లో సాక్సాన్స్ బ్రిటిష్ ఐలాండ్స్లో సెటిల్ అయినారు, యాంగ్లో నార్మన్స్ బ్రిటిష్ ఐలాండ్స్లో సెటిల్ అయినారు. అంటే ఇక్కడ 2 లాంగ్వేజెస్, Anglo-Saxon language plus Anglo-Norman language. These 2 languages joined together in the Middle English period. Nearly 300 years they joined together and they survived. These 2 languages survived and it changed as a Middle English language in this period. దాదాపు Anglo-Saxon language కావచ్చు, Anglo-Norman language, ఈ 2 లాంగ్వేజెస్ అనేటి బ్రిటిష్ ఐలాండ్లో సెటిల్ అయ్యి 2 కలిసి మిడిల్ ఇంగ్లీష్గా దాదాపు 300 సంవత్సరాలు అక్కడ డెవలప్ కావడం అనేది జరిగింది. అయితే ఈ 2 లాంగ్వేజెస్ మిడిల్ ఇంగ్లీష్గా మారి ఈ మిడిల్ ఇంగ్లీష్ అనేది డెవలప్ అయ్యి అక్కడ
ఈ రెండు లాంగ్వేజ్ అంటే ఆంగ్లో సాక్సన్ లాంగ్వేజ్, ఆంగ్లో నార్మల్ లాంగ్వేజ్ కలిసి మిడిల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్గా ఏర్పడి దాదాపు 300 years ఈ మిడిల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అక్కడ సర్వైవ్ అయింది. అంటే 300 సంవత్సరాల పాటు ఈ మిడిల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది అక్కడ పురోభివృద్ధి సాధించి అదే పరిపాలనా భాషగా కూడా మారిపోయింది. అంటే గవర్నెన్స్ లాంగ్వేజ్గా మారిపోయింది ఈ మిడిల్ ఇంగ్లీష్ అనేది. అయితే మిడిల్ ఇంగ్లీష్ అనేది ఏ రెండు లాంగ్వేజెస్ కలవడం వలన మిడిల్ ఇంగ్లీష్ ఏర్పడింది. అంటే ఆంగ్లో సాక్సన్ అంటే సౌత్ డెన్మార్క్, ఆంగ్లో నార్మన్ అంటే నార్థన్ ఫ్రాన్స్ పీపుల్. These two ethnic groups invaded on the British Islands and they occupied the British Islands and they settled in the British Islands. అయితే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ఒక ప్రముఖమైనటువంటి రచయిత ఎవరు అంటే చాసర్. ఈయన ఒక మేజర్ అయినటువంటి ఆథర్, ఒక ప్రముఖమైనటువంటి రచయిత. ఇంతకుముందు వీడియోలో మనం ఏం తెలుసుకున్నామంటే ఓల్డ్ ఇంగ్లీష్ పీరియడ్లో ఒక ప్రముఖమైనటువంటి బుక్ అనేది రాయబడింది అని తెలుసుకున్నాం. బియోవిలి అనేటటువంటి బుక్ రాయబడింది. దాంట్లో బియోవిలి బుక్లో ఏ మాండలికాలు అది ఎగ్జిబిట్ చేసింది తెలియజేసి అనేది తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ముఖ్యంగా ప్రముఖమైనటువంటి రచయిత ఎవరు అంటే చాసర్. చాసర్ అనేటటువంటి ఈయన ప్రముఖమైన రచయిత. ఈయన ఏం రాయడానికి ప్రయత్నించాడంటే పొయిటరీ అనేది రాయడానికి ప్రయత్నించాడు. అంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్లో ప్రముఖంగా పొయిటరీ అనేది కూడా రాయబడింది. ఈ పొయిటరీ అనేది రాయడానికి ప్రయత్నించినటువంటి ఆథర్ ఎవరు అంటే చాసర్ అనేటటువంటి ఆయన ప్రముఖమైనటువంటి ఆథరు. ఈయన ఏ పీరియడ్కి సంబంధించిన వ్యక్తి అంటే మిడిల్ ఇంగ్లీష్ పీరియడ్కి సంబంధించినటువంటి వ్యక్తి. ఈ ప్రశ్నలకు మీరు ఆన్సర్స్ను కామెంట్ రూపంలో పెట్టగలరు. ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ది ఇండో యూరోపియన్ ఫ్యామిలీ లాంగ్వేజెస్? రెండో క్వశ్చన్, ఇంగ్లీష్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ మేజర్ బ్రాంచ్ ఆఫ్ ఇండో యూరోపియన్ లాంగ్వేజ్ ఫ్యామిలీ? సాంస్క్రిట్ ఈజ్ ఆరిజినేటెడ్ ఫ్రమ్ విచ్ మేజర్ బ్రాంచ్? ఫోర్త్ క్వశ్చన్, ఏంజల్ సాక్సన్ కేమ్ ఫ్రమ్ విచ్ ప్లేసెస్? ఈ ప్రశ్నలన్నిటికీ కూడా మీరు ఆన్సర్స్ను కామెంట్ రూపంలో పెట్టగలరు. ఐదవ ప్రశ్న, ఎర్లీ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ బ్రిటిష్ ఐలాండ్స్ స్పోక్ విచ్ లాంగ్వేజ్? ఆరవ ప్రశ్న, షర్ట్, స్కర్ట్, దీస్ వర్డ్స్ కేమ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ఏడవ ప్రశ్న, విచ్ బుక్ వాజ్ రిటన్ ఇన్ ఓల్డ్ ఇంగ్లీష్ స్టేజ్? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫిఫ్త్ క్వశ్చన్, ఎర్లీ ఇన్హాబిటెంట్స్ ఆఫ్ ఇంగ్లీష్ ఐలాండ్ స్పోక్ విచ్ లాంగ్వేజ్? షర్ట్, స్కర్ట్, దీస్ వర్డ్స్ కేమ్ ఫ్రమ్ విచ్ లాంగ్వేజ్? ఎయిత్ క్వశ్చన్, బియోవిలి ఎగ్జిబిటెడ్ హౌ మెనీ డైలెక్ట్స్? తొమ్మిదవ ప్రశ్న, నార్త్ అంబ్రియన్ డైలెక్ట్ బిలాంగ్ టు విచ్ పార్ట్? Tenth question, Chaucer major author belong to which English stage? మరలా ఒకసారి, బియోవిలి ఎగ్జిబిటెడ్ హౌ మెనీ డైలెక్ట్స్ అంటే తెలుగులో బియోవిలి అనే బుక్ ఎన్ని డైలెక్ట్స్ని తెలియజేసింది. తొమ్మిదవ ప్రశ్న, నార్త్ అంబ్రియన్ డైలెక్ట్ అనేది ఏ పార్టీకి సంబంధించింది, ఏ ప్రదేశానికి సంబంధించింది? చాసర్ వచ్చేసి ఏ స్టేజ్కి సంబంధించినటువంటి రచయిత? 11వ ప్రశ్న, కెంటిష్ డైలెక్ట్ బిలాంగ్ టు విచ్ పార్ట్? బియోవిలి బుక్లో మనకి డైలెక్ట్స్ అనేవి ఏమి ఉన్నాయని తెలియజేయడం జరిగింది. అయితే ఈ కెంటిష్ డైలెక్ట్ అనేది ఏ ప్రాంతానికి సంబంధించినటువంటి భాగము? 12వ ప్రశ్న, చాసర్ అటెంప్టెడ్ టు రైట్ వాట్? చాసర్ వచ్చేసి ఏమి రాయడానికి ప్రయత్నించాడు? 13వ ప్రశ్న, నార్మాండీ పీపుల్ స్పోక్ విచ్ లాంగ్వేజ్? నార్మాండీ ప్రజలు వచ్చేసి ఏ లాంగ్వేజ్ని మాట్లాడేటటువంటి వారు? మరలా ఒకసారి, కెంటిష్ డైలెక్ట్ బిలాంగ్ టు విచ్ పార్ట్? చాసర్ అటెంప్టెడ్ టు రైట్ వాట్? నార్మాండీ పీపుల్ స్పోక్ విచ్ లాంగ్వేజ్? 14వ ప్రశ్న, మిడిల్ ఇంగ్లీష్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ విచ్ టూ లాంగ్వేజెస్? మిడిల్ ఇంగ్లీష్ అనేది ఏ రెండు లాంగ్వేజ్ కలయిక వలన ఏర్పడింది? మిడిల్ ఇంగ్లీష్ ఈజ్ ది కాంబినేషన్ ఆఫ్ విచ్ లాంగ్వేజెస్?
15వ ప్రశ్న, యాంగ్లో నార్మన్ లాంగ్వేజ్ ఈజ్ ది ప్రోడక్ట్ ఆఫ్ విచ్ బ్రాంచ్? యాంగ్లో నార్మన్ లాంగ్వేజ్ అనేది ఏ బ్రాంచ్ నుంచి వచ్చినది? 16th క్వశ్చన్, హూ ఈజ్ ది డ్యూక్ ఆఫ్ నార్మాండీ? నార్మాండీ ప్రభువు ఎవరు? ఇక్కడ ఇవ్వబడినటువంటి ప్రతి ప్రశ్న కూడా మీరు 2 వీడియోలని క్లియర్గా చూసి ఉన్నట్లయితే ప్రతి ప్రశ్నకు మీరు ఆన్సర్ని చేయగలుగుతారు. ఒకవేళ చూడకుండా అంటే మరలా ఒకసారి వీడియోస్ని చూసి ఈ ప్రశ్నలన్నిటికీ ఆన్సర్స్ను కామెంట్ రూపంలో పెట్టగలరు.